డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ డినోట్ ది సక్సెస్ఫుల్ వర్కింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? థింగ్స్ దట్ కాజ్ సంథింగ్ హ్యాపెన్, కారకాలు అంటారు దాన్ని. ఓకేనా? డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్ చూస్ దేర్ లీడర్స్, దాన్ని డెమోక్రసీ అని అంటారు. ఓకే, డన్. సో ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డినోట్ ది సక్సెస్ఫుల్ వర్కింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ఈ యొక్క కింద ఫ్యాక్టర్స్ మన ఏంటివి? మన భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క విజయవంతమైన పనితీరుని సూచిస్తున్నాయి. అంటే మన డెమోక్రసీ యొక్క పనితీరు, ఫంక్షన్ ఎలా జరుగుతుంది, డెమోక్రసీ ఒక వర్క్ ఎలా జరుగుతుంది మన భారతదేశంలో చెప్పమంటున్నారు. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ పాయింట్, ఇండియన్ డెమోక్రసీ హోల్డ్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. ఇండియన్ డెమోక్రసీ అంటే ఏంటి? భరోసా ఇవ్వడం, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఫ్రీడమ్, ఈక్వల్ జస్టిస్ ప్రతి పీపుల్ కి, అది డెమోక్రసీ అంటారు, ఇండియన్ డెమోక్రసీ. హోల్డ్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఓటింగ్ ఆర్గనైజ్ చేయడం, ఆర్గనైజ్ ఓటింగ్, పీపుల్ క్యాన్ చూస్ దేర్ లీడర్స్. ఆ తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అంటే చాలా హానెస్ట్ గా, పక్షపాతం లేకుండా చూడడం ప్రతి ఒక్కరికి. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛతో, చాలా న్యాయంగా, చాలా ఎఫిషియెంట్ గా నిర్వహిస్తాయి. సో ప్రతి పౌరుడు, ప్రతి సిటిజన్ 18 కనుక ఏజ్ దాటిన తర్వాత ఎవ్వరికి భయపడకుండా, సో ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఓటు అనేది కంప్లీట్ గా వేయగలడు. సో ఇది ప్రజలకు తమ రీప్రజెంటేటివ్స్ ని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కుని ఇస్తుంది. రీప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరు చేయడం. అంటే మనము మన ప్లేస్ లో చేయాల్సింది ఒక రాజకీయ నాయకుని ఎంచుకొని వాళ్ళ చేత చేయించుకోవడం, దాన్ని ప్రతినిధులు అంటారు, రీప్రజెంటేటివ్స్. ఓకేనమ్మా, డన్. వాళ్ళ చేత ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కొన్ని రూల్స్ రాసి ఉంటాయి, అది మనం చేయాలనిపిస్తుంటాయి, ఏమైనా పనులు, అది మనం చేయలేం కదా. సో మనం ఎవరిని ఎంచుకొని మనం చేసే పనులన్నీ వాళ్ళకి చెప్పి, మీరు ఇలా చేయండి అని చెప్పి మనం చేసే పనుల్ని వేరే వాళ్ళు చేయించడం, దాన్ని రీప్రజెంటేటివ్స్ అంటారు. సో మనం ఎంచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏంటి మనకి రీప్రజెంటేటివ్, అలా అన్నమాట, ప్రతినిధులు. డన్. సో అదనమాట, అది పాయింట్ కాదు. నెక్స్ట్, పీపుల్ హ్యావ్ ది రైట్ టు ఓట్ అండ్ ఎలక్ట్ దే రీప్రజెంటేటివ్స్. రైట్ టు ఓట్ అంటే రైట్ టు ఓట్ అంటే పవర్ ఆఫ్ సిటిజన్స్ టు ఎలక్ట్ దేర్ లీడర్స్. ఎలక్ట్ దేర్ రీప్రజెంటేటివ్స్ అంటే లీడర్స్ ని చూస్ చేసుకోవడం. సో టు రీప్రజెంట్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ఓకేనమ్మా, ఈ క్వశ్చన్ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఇండియాలో ప్రతి పౌరుడు ఎప్పుడైతే 18 ఇయర్స్ దాటేస్తుందో తర్వాత ఆటోమేటిక్ గా రైట్ టు ఓట్ అనేది కలిగి ఉంటాడు. సో వారు తమకి ఇష్టమైన ఒక రీప్రజెంటేటివ్స్ ని ఎంచుకొని ప్రభుత్వంలో తమ ఒక చాయిస్ ని, అభిప్రాయాన్ని, ఒపీనియన్ ని చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, డన్. సో ఓటు హక్కు ఇస్తుంది ప్రతి వ్యక్తికి. 18 ఇయర్స్ వస్తే దాని తర్వాత ఓటు వేయడం హక్కుగా ఉంటది. సో మతం, లింగం, జాతి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎటువంటి పక్షపాతం మాటలు చూపించదు. ఎవరైనా ఓటు వేయచ్చు. పేద, రిచ్చు, ఈ జాతి వాళ్ళు వేయకూడదు, ఆ జాతి వాళ్ళు వేయకూడదు ఉండదు. ఏ జాతి వాళ్ళు వేయచ్చు, ఏ మతం వాళ్ళు వేయచ్చు, ఏ లింగం వాళ్ళని వేయచ్చు ఓటు. సో వీటికి పూర్కి రిచ్ కి సంబంధం ఉండదు ఓటు వేయడానికి. సో డెమోక్రసీ అలా చూడదు. డెమోక్రసీ అన్ని మతాలకి, రిచ్ కి, పూర్కి అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఓటు ద్వారా ప్రజలు ప్రభుత్వ విధానాలని నిర్ణయించడంలో భాగస్వాములు అనేది అవుతారు. సో నెక్స్ట్ పాయింట్, పీపుల్ ఎంజాయ్ ది ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ అండ్ ఈవెన్ క్రిటిసైజ్ ది గవర్నమెంట్ అండ్ ఇట్స్ పాలసీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దాని ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ అంటే సిటిజన్స్, పౌరులు చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు పాలిటిక్స్ ని, అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ థాట్స్ ని ఓపెన్ గా. దాన్ని ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, భారతదేశంలో ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలు, ఆలోచనలు స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి చాలా అంటే చాలా హక్కు అనేది ఉన్నది, ఫ్రీడమ్ ఉంది. సో ప్రజలు ప్రభుత్వ విధానాలను అడగొచ్చు. సో ప్రభుత్వం చేసే పనులు ప్రజలు క్వశ్చన్ అనేది చేయొచ్చు. ప్రభుత్వాన్ని అడిగే ఒక రైట్స్ కూడా ఉంది. ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం, మీ దేశంలో, మన ఇండియాలో, సో గవర్నమెంట్ తప్పు చేస్తే ప్రజలు దాన్ని విమర్శించవచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. ఆ హక్కు కూడా ప్రజలకి ఉంది అండ్ అపోనెంట్స్ కూడా ఉంది. గవర్నమెంట్ తప్పు చేస్తే అభిప్రాయాలు హ్యాపీగా వ్యక్తం చేసుకోవచ్చు. అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా షార్ట్ గా చెప్పాలంటే, ప్రజలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు అండ్ ప్రభుత్వ విధానాలను కూడా విమర్శించవచ్చు వాళ్ళు తప్పు చేస్తే. అది పాయింట్ అర్థం.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లా అండ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఓకేనమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటేమ్మా, లాస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటేమ్మా, భారత రాజ్యాంగం దేశంలో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీం లా, ప్రధాన చట్టం ఏంటంటే ప్రజలకు హక్కులు ఇస్తుంది, వాటిని కూడా రక్షిస్తుంది. దేశం సమానంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏంటి ఉండాలి, రాజ్యాంగం ఉండాలి, లాస్ అండ్ రూల్స్ ఉండాలి, అండ్ న్యాయవంతమైన లీడర్స్ ఉండాలి. అందరూ ఉంటేనే ప్రజలకి సమాన హక్కులు అనేవి కలుగుతాయి. సో కంపల్సరీ ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది కంపల్సరీ ఉండాలి, అప్పుడే ప్రజలకి సమాన న్యాయం అనేది జరుగుతుంది. సో అదే సుప్రీం లా చెప్తుంది. సో ఈ యొక్క ప్రతి పౌరుడి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, జీవనం, విద్య, ఉద్యోగ హక్కులు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది డెమోక్రసీ. సో చట్టాలు, ప్రభుత్వ విధానాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది ఈ యొక్క డెమోక్రసీ. ప్రజల హక్కులు తీర్చడానికి ఫస్ట్ బాధ్యతగా తీసుకుంటది మన ఇండియన్ డెమోక్రసీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేశంలో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం సుప్రీం లా. ఇది పౌరులకి అన్ని హక్కుల్ని రక్షిస్తుంది అండ్ అన్ని చట్టాలను రాజ్యాంగానికి అనుకూలంగా ఉండేలాగా చూస్తుంది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. సో డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ డినోట్ ది సక్సెస్ఫుల్ వర్కింగ్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఇన్ ఇండియా. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేస్తుందంటే ప్రజలు తమ హక్కులను ఉపయోగించడం, అట్ ది సేమ్ టైం ప్రభుత్వం చక్కగా నడుచుకోవడం, అంటే హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం అందరికి కల్పించడం, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా చక్కగా నడుస్తుంది. ఓకేనమ్మా, డన్. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.